వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. భజే శ్రీచక్రమధ్యస్థాం దక్షిణోత్తరయోః సదా శ్యామావార్తాళి సంసేవ్యాం భవానీం లలితాంబికాం. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. శివదూతి శివారాధ్య శివమూర్తి శివంకరి శివప్రియా శివపరా శిష్టేష్ట శిష్టపూజిత. ఇందులో శివారాధ్య వరకు భాష్యం చెప్పడం జరిగినది. శివదూతే అయినటువంటి తల్లి శివారాధ్య, శివుని చేత ఆరాధింపబడుతున్నది. అనగా శివుడు అనుగ్రహించినటువంటిది శ్రీ విద్య. ఆయన అమ్మవారిని ఆరాధించి ఆరాధనా క్రమాన్ని మనకు అనుగ్రహించాడు. శివుడు దర్శించి అనుగ్రహించిన విద్యకి చతుష్కూటా విద్య అంటారని ఒక శాస్త్రం. అది శివుడు ఉపాసించిన విద్య. మనకు ఎలాగైతే కామసేవిత విద్య ఒకటి ఉన్నది, కుబేర విద్య, మను విద్య ఎలా ఉన్నాయో శివుడు దర్శించిన విద్య పేరు చతుష్కూటా విద్య అని విశేషంగా చెప్తారు. అటువంటి శివారాధ్య శివమూర్తి తర్వాత నామముంది. శివమూర్తి అనే మాటలో కూడా అనేక విశేషములైన భావములు ఉన్నాయి. శివమూర్తి అంటే శివం అంటే మంగళము క్షేమము అని అర్థం. అమ్మవారు మూర్తి ఎటువంటిది అంటే శివములన్నీ మూర్తి ధరించితే అమ్మవారు. శివము అంటే మంగళము, మంగళములన్నీ మూర్తి ధరించితే అది అమ్మవారి యొక్క స్వరూపమే. అందుకే అమ్మవారు అంటేనే మంగళముల మూర్తి. సర్వమంగళ అన్నారు కదా, యాదేవి సర్వమంగళ అని. అందుకే అన్ని మంగళములే అమ్మ యొక్క మూర్తిలో. అందుకు మంగళ స్వరూపిణి. అలాగే శివశబ్దానికి క్షేమే మోక్షేచ అని నిఘంటువు చెప్తున్న అర్థం. క్షేమము మోక్షము, మంగళములన్నీ క్షేమశబ్దం చేసి చెప్పబడుతుంటే తర్వాత చెప్పబడింది మోక్షం. ఈ మోక్షస్వరూపిణి అమ్మవారు, అందుకు శివమూర్తి అని. ఇక్కడ మరొక ప్రత్యేకమైన విశేషం ఏంటంటే శివుని యొక్క మూర్తియే అమ్మవారు అని. నిజానికి శివునికి రూపము లేనివాడు ఆయన. ఆయన రూపం ధరిస్తున్నాడంటే దేనివల్ల ధరిస్తున్నాడు? తనదైన శక్తితో రూపాన్ని ధరిస్తున్నాడు. అప్పుడు ఆ మూర్తి నిండా శక్తే ఉన్నది. అందుకు శక్తి లేనిది శివుడు మూర్తి ధరించలేడు. ఈ మాట మనకి శివపురాణంలోనే కనబడుతుంటుంది. వ్యక్తమంతా అమ్మ రూపము, అవ్యక్తము అయ్య రూపము అని శాస్త్రం చెప్తున్న మాట. నిన్న వ్యక్తావ్యక్త స్వరూపిణి నామం, ఇప్పుడు మరోమారు గుర్తు తెచ్చుకోవచ్చు మనం. ఇది వేదాంత శాస్త్రంలో చెప్తున్న మాట. మాయాంతు ప్రకృతిం విద్యాం మాయనంతు మహేశ్వరం అని చెప్తూనే వ్యక్తమంబామయం సర్వం అవ్యక్తంతు మహేశ్వరం అని. వ్యక్తమైతే అది అమ్మ రూపం, అవ్యక్తమైతే అయ్యట. అందుకు అవ్యక్తమైన శివుడు వ్యక్తమయ్యాడంటే అమ్మవారే. అందుకే శివమూర్తి, శివుని యొక్క మూర్తి. ఇది ఒక విశేషమైన మాట. శివమూర్తికి అమ్మకి భేదం లేదని చెప్పడం ఇందులో మరొక ఉద్దేశం. సమయాచారంలో ఆ భేదమే మొదటి నుంచి మనం చెప్పుకుంటూ వస్తున్నాం. దీనికి సంబంధించి ఆగమంలో ఒక అద్భుతమైన వాక్యం కనబడుతుంది. ఏకో రుద్ర సర్వభూతేషు గూఢ మాయా రుద్ర సకలో నిష్కళశ్చ సయేవ దేవి నచతద్విభిన్నా ఏత జ్ఞాత్వా అమృతత్వం ఏతి అన్నాడు ఇక్కడ. అంటే సయేవ దేవి ఏకో రుద్ర సర్వభూతేషు గూఢ, సర్వ జీవకోటిలో గూఢముగా ఉన్నటువంటి ఆత్మస్వరూపుడు శివుడే. సయేవ దేవి, ఆయనే దేవి. వాళ్ళిద్దరికీ నచతద్విభిన్నా, వారికి భేదము లేదు. ఇది ఎవరు తెలుసుకుంటున్నారో వారు అమృతత్వాన్ని పొందుతున్నారు. అందుకు శివశక్తుల ఏకత్వాన్ని గ్రహించిన వారే అమృతత్వాన్ని పొందుతున్నారు. అందుకు శివమూర్తి అన్నప్పుడు ఈ విధంగా శివుడు అమ్మ ఒకే స్వరూపం అనే భావన చెప్పబడుతున్నది. శివంకరి, ఇది అమ్మవారు భక్తులకు ఇచ్చేటువంటి అనుగ్రహం. శివంకరి, శివమును ఇస్తున్నది. శివము అనే దానికి ముందు చెప్పినట్టు మంగళము క్షేమము మోక్షము వీటినిచ్చే తల్లి శివంకరి. దీని గురించి ఆదివట్ట నారాయణదాస్ గారు చెప్తున్నటువంటి భాష్యంలో అయితే ముక్కంటిపై వలపున్ గొన్న పడుచు, ముక్కంటిపై వలపున్ గొన్న పడుచు గట్టు విల్తునకు వేర్కాదు మలప్ప అన్నాడు ఇక్కడ. మలప్ప అనే శబ్దం కూడా అమ్మవారు. మల అప్ప మలప్ప, ఆ కొండ కూతురుని చెప్పడంలో విశేషం ఇది. గట్టు విల్తునకు వేర్కాదు. గట్టు విల్తుడు అంటే శివుడు, అంటే పర్వతాన్నే ధనువుగా చేకున్నవాడు కనుక గట్టు విల్తుడు. చక్కటి తెలుగు మాట ఇది. అది గట్టు విల్తునకు వేరు కాదు మలప్ప. వేరు కాదు అని చెప్పడం శివమూర్తిలో ఉన్నటువంటి విశేషం. ఎల్లవారలకు మేలే కోరు వేల్పు. ఆ తల్లి ఎల్లవారలకు మేలే కోరు, మేలు కోరు అనలేదు, మేలే కోరు. అంటే ఆవిడ ఎప్పుడు మేలే కోరుతుందట. ఈ మాట సరిగ్గా మనకి మహాభారతంలో శివశబ్దానికి అర్థం చెప్తూ కృష్ణుడు చెప్తాడు. శివమిచ్చేన్ మనుష్యానాం తస్మాత్ శివయితి స్మృత. అందరికీ శివం కలిగించడానికి స్వభావం అయ్యా అన్నాడు. ఒకటే, మంచుకి చల్లదనం ఎలా స్వభావమో, సూర్యుడికి వెలుగు ఎలా స్వభావమో, శివునకు శుభం అలా స్వభావం అన్నాడు ఇక్కడ. ఆ విధంగా ఆ శుభస్వరూపుడిని చెప్పడానికి శివంకరి అనే మాట ఇంత చక్కగా చెప్పబడుతుంది. శివప్రియ,
నిజానికి శివశక్తుల యొక్క ఏకత్వం అంతా ఈ వాక్యాల దొంతరలో మనకు కనబడుతుంది. శివప్రియ, శివప్రియ మాటకు మళ్ళీ 2 అర్థములు ఉన్నాయి. శివునకు ప్రియమైనది, అంతేకాదు శివుడు యవతెకు ప్రియుడో ఆమె శివప్రియ, 2 మాటలు ఇక్కడ. అందుకే శివ ప్రియో యస్యాసా అంటే శివుడు యవతకి ప్రియుడో అంటే అమ్మవారికి అయ్యవారు ప్రియుడు, అయ్యవారికి అమ్మవారు ప్రియురాలు. అందుకు ఉభయులకి చెప్పే నామం ఇది శివప్రియ అనేటువంటిది. శివపర, ఈ శివపర దానికి పర అనే మాటకు మళ్ళీ 2 అర్థములు ఉన్నాయి. అదే బుద్ధి పెట్టుకుంటే దాని పరత్వము, తత్పరత్వము అనే మాట, తత్పరత్వము అదే బుద్ధి పెట్టుకుంటే దాని పరత్వం అని అంటారు. అమ్మవారు ఎప్పుడు శివపర, ఎప్పుడు శివపరాయణురాలు, ఆయన్నే ఆశ్రయించుకుని ఉంటుంది, ఆయన గురించే చింతన చేస్తుంటుంది, ఆయన భావంలో ఉంటుంది ఎల్లవేళ శివపర. పరత్వం అంటే ఉత్కృష్టత అనే భావం. శివుడే ఉత్కృష్టుడు అని భావించే ఆవిడ శివపర. సృష్టిలో గొప్ప వస్తువు ఏదైనా అమ్మవారిని అడిగితే శివుడే అని చెప్తుంది, లేకపోతే అంత తపస్సు చేస్తుందా? శివుడు తప్ప అన్యము పట్టని తల్లి, అందుకే శివపర. ఇంకొకటి పరత్వానికి మరొక అర్థం ఏంటంటే బోధించున్నది అని అర్థం చెప్పారు. శివుని బోధించే తల్లి అని. అందుకు సృష్టిలో అమ్మవారే అయ్యవారి గురించి చెప్తారు, లోకంలో కూడా అంతే కదండి. తల్లే చెప్తుంది తండ్రి అని. తొలి పరిచయం తల్లే, తరువాతి పరిచయం తండ్రి. అందుకు అమ్మ మనకి తెలిస్తేనే ఆ అమ్మ మనకు అయ్యేమిటో చెప్తుందిట. అంటే శివజ్ఞానం ఇచ్చేది ఆ తల్లే. అందుకు శివపర, శివుని బోధించున్నది. కొందరు అర్థం చెప్పారు శివుని కంటే ఉత్కృష్టురాలైనది అన్నారు. అలా అనుకున్న శివుడేమనుకోడు. నిన్న చెప్పుకున్నాం కదా శివారాధ్య అన్నప్పుడు శివుడే ఆరాధిస్తాడు అమ్మవారిని అని. అందుకు శివాత్పర శివపర అని కొందరు చెప్పారు. శివుడే పరముగా గలదే కనుక శివపర. అమ్మవారిని అడిగితే అన్నీ సత్యమని చెప్తుంది. అందుకు 3 భావాలు మనం తీసుకుని తర్వాత శిష్టేష్ట శిష్ట పూజిత. సాధనా దృష్టితో వింటే మాత్రం మనం మొదటి నుండి ఇక్కడ కొన్ని నామాలని మననం చేసి గుంపుగా తయారు చేసుకోవాలని చెప్పుకున్నాం. అమ్మవారిని ఎలా ఆరాధించాలి, ఎలా ఆరాధిస్తే అమ్మవారు దొరుకుతారు అనేది అనేక చోట్ల చెప్తున్నారు. ఎందుకంటే లలితా సహస్రనామ స్తోత్రం శాస్త్రం. శాస్త్రం అంటే శాసించేది శాస్త్రం, బోధించేది శాస్త్రం. నువ్వు ఎలా ఉండాలి, ఎలా ఉపాసించాలో చెప్పడానికి లలితా సహస్రనామం చాలు. ఇందులో వాక్యాలు గుర్తుపెట్టుకుంటే చాలు. ఇందులో అమ్మవారిని ఎలా ఆరాధించాలి, ఎవరి ఆరాధన అమ్మవారు అందుకుంటారు, ఈ మాటలు మొదటి నుంచి మనం గమనించుకుంటూ వస్తున్నాం. భక్తి ప్రియా భక్తి వైశ్య దగ్గర నుంచి వస్తున్నాయి. ఇప్పుడు అలాంటి నామం వస్తుంది. శిష్టేష్ట శిష్ట పూజిత. అమ్మవారు శిష్టుల చేత పూజింపబడతారట. మరి నేను పూజించానని అంటే నువ్వు శిష్టుడివే. పూజించిన వాళ్ళు శిష్టులు అయిపోతారా? మరి దుష్టులు పూజిస్తారా అంటే దుష్టులు పూజిస్తే పూజ అందుకోదు. అది ఇక్కడ చెప్పడం. దుష్ట పూజిత కాదు ఆవిడ, దుష్ట దూర. చదువుకున్నాం కదా దుష్ట దూర నామం. ఇప్పుడు ఆవిడ శిష్ట పూజిత, శిష్టుల చేత పూజింపబడుతోందట. శిష్టులు చేసే పని అమ్మ పూజ, వాళ్ళు చేసే శిష్టాచారం అంతా అమ్మ పూజయే. అంతేకాదు శిష్టుల పూజ అమ్మ గ్రహిస్తోంది, అందుకే శిష్ట పూజిత అని. అంతేకాదు శిష్టులంటే అమ్మవారికి ఇష్టం, అందుకు ముందు ఆ మాట చెప్పారు శిష్టేష్ట. ఈ నామం చాలా విశేషమైనది. శిష్టములు శిష్టులు 2 తీసుకోవాలి. శిష్టాని శిష్టాహ అని 2 అర్థాలు చెప్పారు దీనికి నిఘంటువులో. శిష్ట అంటే శిష్టములు, శిష్టములు అంటే శాసించునవి, ఇది అర్థం. శాసించునవి శిష్టములు అంటే శాస్త్రములు, శిష్టములు అంటే శాస్త్రములు అని. శిష్టేష్ట అంటే శాస్త్రములు అంటే అమ్మవారికి చాలా ఇష్టంట. ఎందుకంటే శాస్త్రములే కదా మనల్ని తరింపజేయడానికి అమ్మ నుంచి వచ్చే నిజాజ్ఞారూప నిగమ అక్కడ మనం వివరంగా చెప్పుకున్నాం. కనుక వేదము, స్మృతులు, ఉపాసనలు, ఆగమాలు ఇవన్నీ అమ్మవారి నుంచి వచ్చిన శాస్త్రములు. ఈ శాస్త్రం అమ్మవారికి చాలా ప్రీతి, అందుకు శిష్టములంటే చాలా ఇష్టమైనది అని. శాస్త్రాలంటే ఇష్టం అంటే శాస్త్రాలను పుస్తకాలన్నీ పెట్టి పూజ చేస్తే అమ్మవారికి ఇష్టమని అర్థమా? శాస్త్రములంటే ఇష్టము అంటే అర్థం ఏంటి? శాస్త్రంలో ఉన్న ధర్మములను అనుసరిస్తే అమ్మవారికి ఇష్టమని అర్థం. అందుకు శాస్త్రాలలో ఉన్న ధర్మాలను అనుసరించే వాళ్ళని శిష్టులు అంటారు. శిష్టాని అంటే శాస్త్రములు, శిష్టాహ శిష్టులు అంటే శాస్త్రము ప్రకారము నడుచుకునివారు అని. ఇక్కడ సత్యం వద ధర్మంచర ఇత్యాది శాస్త్ర నియమములు ఉన్నాయే, ఆ నియమబద్ధంగా జీవించేవారెవరు వారు శిష్టులు. ఆ శిష్టులకి అమ్మవారి ఇష్టము, శిష్టులంటే అమ్మవారికి ఇష్టము, 2 తీసుకోవచ్చు ఇక్కడ. ఎవరికైతే సత్సంస్కారములు ఉంటాయో వారికి భగవంతుడిపై ప్రీతి కలుగుతుంది. సత్సంస్కారములు కలగాలి అంటే ముందు వాడికి శిష్టాచారం కూడా ఉండాలి. ఎందుకంటే ఒక పాత్ర యందు కాంతి ప్రతిఫలించాలంటే ముందు ఆ పాత్ర శుద్ధం కావాలి. పాత్ర శుద్ధమైతే తప్పకుండా కాంతిని ప్రతిఫలనం చేయగలదు. అదేవిధంగా శిష్టాచారముల ద్వారా ఈ మనస్సు అనే పాత్ర శుద్ధమైతే అప్పుడు అందులో అమ్మవారి ప్రతిఫలనం అవుతుంది. అటువంటి వారే అమ్మని ప్రతిఫలింపజేసుకోగలరు. అందుకే శిష్టేష్ట అన్నప్పుడు శాస్త్రములంటే ఇష్టమైనది ఒక అర్థము, శాస్త్రమును అనుసరించే వారికి ఇష్టమైనది,
శాస్త్రములు అనుసరించేవారు అమ్మకి ఇష్టమైన వారు, ఇన్ని అర్థములు తీసుకోవాలి. అందుకే అమ్మకి ఇష్టమైన వారు అనిపించుకోవాలంటే చాలా విశేషం కదా. ఇది ఒక వేద శబ్దం అండి, చిన్న విషయం కాదు. లలితా సహస్రనామములు అన్నీ కూడా శాస్త్ర శబ్దములు, వ్యవహార కావ్య శబ్దాలు కాదు. శాస్త్రాన్ని కావ్యంలా చెప్పింది, అది దీని యొక్క ప్రత్యేకత. ఇష్టం అనే శబ్దం మనకి వేదంలో కనబడుతుంది. బ్రహ్మేష్టం శరణముపగమ్య అని ఒక మంత్రం ఉన్నది. ఇష్టమైన బ్రహ్మమును శరణు వేడి అని ఒక మాట చెప్పారు. ఇష్టమైన బ్రహ్మమును శరణు వేడేట. ఈ శరణు వేడడంలో రెండు ఉన్నాయి. తప్పనిసరి శరణు వేయడం ఒకటి, ఇష్టంతో శరణు వేయడం ఒకటి. ఏ దిక్కు లేదు కనుక దిక్కుగా పట్టుకున్నామంటే తప్పనిసరి. ప్రీతిగా శరణు వేయడం ఉన్నదే అది ఇష్టం. అందుకే బ్రహ్మం ఇష్టం శరణం ఉపగమ్య, బ్రహ్మాణం ఇష్టం. అంటే బ్రహ్మేష్టం శరణం ఉపగమ్య, ఇష్టమైన బ్రహ్మమును శరణు వేడి. అక్కడ ఇష్టం అనే శబ్దం అక్కడ చెప్పారు. అందుకే శిష్టులకి ఇష్టమైనది. అసలు ఇష్టం అనే శబ్దం ఎలా వచ్చింది అది కూడా తెలుసుకోవాలి కదా మనం. ఇష్టము అనేది కూడా వైదిక శబ్దం అండి. మనం వాడే అనేక మాటలు వేదం నుంచి వచ్చినటువంటివే. ఇజ్యము అంటే మనం ఆహుతి వేసేటప్పుడు దాన్ని ఇజ్యము అని అంటారు. దేనిని ఉద్దేశించి ఇజ్యము వేసామో దాన్ని ఇష్టం అంటారు. ఇది వేదం నుంచి వచ్చిన శబ్దం ఇది. అంటే ఒక ఆహుతి వేసాం దేవతకి, వేసినప్పుడు ఏది కోరుకుని మనం ఇజ్యము వేసామో అది ఇష్టం. ఇప్పుడు తెలిసిందా? ఇష్టం అనేది కోరికకి పర్యాయ పదం ఎలా అయిందో, దేన్ని కోరుకుని నువ్వు యజ్ఞం చేసావో అది ఇష్టము. కనుక శిష్టేష్ట అంటే శిష్టులు యజ్ఞముల ద్వారా ఎవరిని ఆరాధిస్తున్నారో ఆ తల్లి. ఇష్ట అంటే శిష్టులు యజ్ఞముల ద్వారా ఎవరిని ఆరాధిస్తున్నారో ఆ తల్లి. ఇది మరొక అర్థం, వైదిక అర్థం. ఇన్ని విశేషమైన భావాలు మనం తీసుకోవాలి. అది శిష్టేష్ట. ఇప్పుడు అమ్మవారు మనకి ప్రీతి కావాలంటే మన శిష్టులమైతేనే అమ్మవారిపై ప్రీతి కలుగుతుంది. అంతేకాదు అమ్మవారికి మనపై ప్రీతి కలగాలంటే, వాత్సల్యం కలగాలంటే మనం శిష్టులుగా మారాలి. అప్పుడు మన పూజ తప్పకుండా పొందుతుంది. అది శిష్ట పూజిత, శిష్టుల చేత పూజింపబడునది. అనగా శిష్టుల పూజ ఎప్పుడు శాస్త్రసమ్మతంగా ఉంటుంది. అశాస్త్రమైన పూజ అమ్మవారు అందుకోరు. అందుకు శాస్త్రసమ్మతమైన ఆరాధన అమ్మవారికి చాలా ఇష్టం. అందుకు శిష్టులు ఎప్పుడూ శిష్టంగానే పూజ చేస్తారు. అందుకే మనకి ధర్మశాస్త్రానికి ప్రమాణం ఏమిటయ్యా అంటే శాస్త్రములు అని చెప్పారు, రెండవది శిష్టులు అని చెప్పారు. ఈ రెండే ప్రమాణములు మనకి. ఒకటి శాస్త్రంలో ఏం చెప్పారని చూడాలి. అన్ని శాస్త్రాలు మనకు తెలియదు కనుక మహాత్ముల యొక్క జీవిత విధానమే మనకు ప్రమాణం, వాళ్ళు శిష్టులు. అందుకే శిష్టాచారమే ప్రమాణము అని మహాభారతంలో భీష్ములు వారు చెప్తారు. ప్రమాణములు ఏమిటయ్యా ధర్మానికంటే గ్రంథములు, దాని తర్వాత మహాత్ములు. అంతేకాదు 1000 గ్రంథాల కంటే ఒక్క మహాత్ముడికి శక్తి ఎక్కువ ఉంటుందండి. ఇది తెలుసుకోవాల్సింది. ఎందుకంటే ఒక్క మహాత్ముడు మనకిచ్చిన స్ఫూర్తి కొన్ని గ్రంథాలు కూడా ఇవ్వలేవు. ఒక్కసారి ఒక రమణ మహర్షి దగ్గరికి వెళ్ళి నిలబడితే మనకు కలిగిన స్ఫూర్తి ఏ గ్రంథాలు ఇవ్వగలవు? అందుకే భారతీయ సంస్కృతి ఇప్పటికీ పచ్చగా నిలబడింది అంటే మహాత్ముల వల్లనే. ధర్మం పట్ల స్ఫూర్తి కలిగించేవారు మహాత్ములు మాత్రమే. ఇది తెలుసుకోవాలి. అందుకే శిష్టేష్ట శిష్ట పూజిత, అటువంటి శిష్టుల చేత పూజింపబడినది. అప్రమేయ సప్రకాశ. తర్వాత మాట అప్రమేయ, శిష్టులు పూజిస్తున్నారు. ఇక్కడే మనకి అమ్మవారు ఎక్కడికక్కడ మనకి వసిన్యాది వాగ్దేవతల చేత ఎన్ని శాస్త్రబోధలు చేస్తుందో. అప్రమేయ సప్రకాశ మనోవాచ మగోచర. ఎక్కడికక్కడ అమ్మ యొక్క పరమార్థ స్వరూపాన్ని చెప్తున్నారు. పరమార్థ స్వరూపం. అందుకే లలితా సహస్రనామ స్తోత్రం సమగ్ర గ్రంథం. ఇది బాహ్యమైన సాధనకి చెప్తుంది, ఆంతరంగికమైనటువంటి అంతర్యాగానికి చెప్తుంది, పరమార్థమైన అమ్మస్వరూపాన్ని చెప్తుంది. అసలు కావాల్సింది పరమార్థం కదా. అందుకు పరమార్థ స్వరూపానికి సంబంధించిన నామములు అని మనం మొదటి నుంచి కొన్ని చెప్పుకుంటున్నాం. ఆ వరుసలో పెట్టుకోవాల్సిన నామములు ఇవి. అప్రమేయ సప్రకాశ మనోవాచా మగోచర. అమ్మవారి స్వరూపం అప్రమేయం. మేయము అంటే కొలత కందేది మేయం, ప్రమేయము అంటే బాగా కొలత కందేది. అమ్మవారు అప్రమేయ, కొలతకు అందనిది. ఇది గొప్ప భావం. ఇది అమ్మవారు కొలత కందరు. కొలత ఎప్పుడు వస్తుంది? పరిమితి ఉంటేనే కొలత వస్తుంది. అందుకే అమ్మవారు కొలత కందని తల్లి అంటే పరిమితి లేని తల్లి. ఇది ప్రధానమైన విషయం. సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అని ఉపనిషత్తు చెప్తున్నది కదా. కానీ అనంత స్వరూపం ఎప్పుడు కొలత కందకు. అందుకే అప్రమేయ శబ్దం అనడం కాదు, గుర్తుపెట్టుకోవాలి. మన విష్ణు శాస్త్రంలో కూడా అప్రమేయ అని వచ్చింది. ఈశ్వర స్వరూపం అది. పరమాత్మ యొక్క తత్వమే అప్రమేయం, కొలత కందదు. అయితే అప్రమేయ శబ్దానికి మరొక అందమైన అర్థం కూడా వివరించారు. ఇది మనకి దేశకాల పరిచ్ఛన్న దగ్గర ఇంకా వివరంగా వస్తుంది కనుక ఇక్కడ ఎక్కువగా ఆ పరమార్థార్థంలో కాకుండా మరొక అర్థాన్ని చూద్దాం. అప్రమేయ అనే దానికి భాష్యకారులు ఉపాసకులైన వాళ్ళకు అద్భుతమైన విషయం చెప్పారు. ఆచేత ప్రమేయమవుతున్నది అప్రమేయము అన్నారు. ఇది గొప్ప మాట. ప్రమేయము అంటే కొలుచుట. ఎప్పుడైనా కొలుచుకోవడం అనే మాట విన్నారా?
విన్నాడు అంటూ ఉంటాం. మేము కొలుచుకుంటున్నామండి అని. అమ్మవారిని కొలుచుకోవడం అనేది, లేదా శివుణ్ణి కొలుచుకున్నాం, విష్ణువుని కొలుచుకున్నాం, దేవుణ్ణి కొలుచుకుంటున్నాం అంటారు. ఈ కొలుచుకున్నామనే మాట తెలుగు వాళ్ళు పలుకుతూ ఉంటారు. ఆ కొలుచుకున్నామన్న దాంట్లోనే అద్భుతమైన విషయం ఉందండి. మనం ఆలోచించంగానే కొలుచుకుంటున్నామంటే అర్థం ఏంటి? కొలత పెడుతున్నామని అర్థం. అంటే అమ్మ కొలతకు అందదు, కానీ నా బతుకు తరించడం కోసం నేను కొలత పెడుతున్నాను అర్థం. అందుకే ముందుగా నామరూపాలు లేని తల్లికి ఒక రూపం పెట్టుకుని ఎదురుగా పెట్టుకుంటున్నాం, అప్పుడు కొలిచేశాం. అదేవిధంగా ఏ పూజలు ఆ తల్లికి అందుతాయి? ఈ నీరు, మనం ఇచ్చే పళ్ళు పదార్థాలు ఆవిడకి అందుతాయా? అందవు. అయినా అవి అందుతున్నట్టు భావన చేసిస్తున్నాం. అంటే అపరిమితమైన తల్లిని పరిమితమైన భావానికి తెచ్చుకోవడమే కొలుచుకొనుట. ఇది కనుక కొలుచుకోవడం అంటేనే అపరిమితాన్ని పరిమితంగా దర్శించడం. మన పూజలన్నీ కొలుచుకోవడమే. అయ్యా, అపరిమితాన్ని పరిమితంగా తెచ్చుకోవడం తప్పు కాదా? ఏమీ కాదు. ఎందుకు కాదు అంటే, నువ్వు పరిమితుడివి గనక నువ్వు అపరిమితాన్ని పరిమితంగానే తెలుసుకోగలవు. ఇది ఎలాగో అంటే, దాహం తీరడానికి కుండ పట్టుకెళ్ళావు నది దగ్గరికి. అప్పుడు మనం కుండతో కొలుచుకు తెచ్చుకుంటున్నాము కదా నీళ్ళని. ఎంత తెచ్చుకుంటున్నావు? కుండడు. నదంతా తెచ్చుకోలేవని మానేస్తున్నావా? అంత తెచ్చుకోవాల్సిన అవసరం నీకు లేదు. నీ బతుకు బాగుపడడానికి నీ శక్తి మేరకు ఎంత తెచ్చుకోగలవు అంత. అందుకే ఎప్పుడైనా మనం పూజ చేసేటప్పుడు కొలుచుకోవడం అనే సంకల్పంలో అంటున్నాం. ఎప్పుడైనా పరిశీలించారా? యథాశక్తి ధ్యానావహనాది షోడశోపచార పూజాం కరిష్యే. యథాశక్తి అంటే శారీరక, మానసిక, వాచిక, ఈ 3 శక్తులతో ఎంత చేయగలగాలో అంత చేస్తున్నానమ్మా అన్నప్పుడే నువ్వు పరిమితికి అందని దానవు. నేను పరిమితుడను, నిన్ను నేను పొందడానికై నా పరిమితి భావాలను నేను ఆరాధిస్తున్నాను. అదే సమయంలో అపరిమితత్వ స్పృహ ఉన్నది, పరిమితమైన భావనతో కూడిన ఆరాధన ఉన్నది. అందుకే మన పెద్దవాళ్ళ వాడిన మాటలు పట్టుకున్నా మనకు అర్థమైపోతాయండి. పలుకుతున్నాం కానీ భావించట్లేదు, వచ్చిందంతా బాధే. అందుకే మనం యంత్రాలమైపోతున్నాం, మనసున్న వాళ్ళం కావట్లేదు. మనసున్నప్పుడు మనం అర్ధరహితంగా మాట్లాడితే శక్తి ఎక్కడొస్తుందండి? కొందరు చూడండి, కొన్ని ఊత పదాలు పలుకుతూ ఉంటారు, వాడికి భావమే తెలియదు. వాడికి చచ్చానురా బాబు అంటుంటాడు. వాడు నిజంగా అప్పుడు చచ్చిపోయిన భావం కాదు, వాడిది అలవాటు అది. అలా మనం అన్ని ఊత పదాలు కొన్ని అర్థరహితంగా మాట్లాడుతూ ఉంటాం. అలాగే అమ్మవారి నామాలు ఊత పదాలు కారాదు, అర్థస్పృహతో పలకాలి. అది ఇక్కడ చెప్పడం. అప్రమేయ అన్నప్పుడు ఈ భావం ఒక్కసారి వస్తే కొలత కందని తల్లి కొలవబడుతుంది. ఎవరి చేత కొలవబడుతుంది? అప్రమేయ. అక్కడ రండి, ఆ చేత కొలవబడుతుంది. దీనికి అర్థం చెప్తున్నారు. అకారము అంటే బ్రహ్మ విష్ణు రుద్రాదులందరూ చెప్పబడుతున్నారు. అకారం బ్రహ్మవాచి అని కొందరు, అకారం విష్ణువాచి అని కొందరు. ఏమైనా బ్రహ్మైనా విష్ణువైనా అకారము మొదలు కొలవబడుతున్నారంటే అకారాది దేవతల చేత కొలవబడుతున్నారు. బ్రహ్మ విష్ణు ఇంద్రాదుల చేత కొలవబడుతున్నది, ఇది అర్థం. అకారో విష్ణువాచి అని చెప్పినట్టు విశ్వాది దేవతల చేత కొలవబడుతున్నది అప్రమేయ. దీని ప్రమాణం ఏంటి? హరిబ్రహ్మేంద్ర సేవితావే. అంతేగాని విష్ణువు కొలుస్తున్నాడా, విష్ణువు తగ్గిపోయాడా అని కాదు. ప్రతివారు శక్తి యొక్క కొలతలోనే. విష్ణువు శక్తి కదా, కానీ అందరూ అమ్మవారిని కొలుచుకుంటున్నారనే భావంతో మనం అమ్మవారిని కొలుచుకోవాలి. అది పద్ధతి. అందుకే హరిహర బ్రహ్మేంద్ర సేవిత అనే మాట ఉన్నది. యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభృతి విద్దేవై సదా పూజిత అని చెప్తున్నాం. అమ్మవారు ఏ రూపం ధరించినా వీళ్ళు రెడీ కొలవడానికి. అటు లక్ష్మీదేవి రూపంలో అదే చెప్తున్నాం కదా. ఇక్కడ యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభృతి దేవీ సదా పూజిత సామాంపాత్ సరస్వతి అక్కడ చెప్తున్నాం. అదేవిధంగా అమ్మవారి ప్రార్థనలు కూడా వందే పద్మకరాం ప్రసన్నవదనాం సౌభాగ్యదాం భాగ్యదాం హస్తాబ్జైరభయప్రదాం హరిహర బ్రహ్మాది విశ్చేవిత. ఇప్పుడు ఏం చెప్తారు చెప్పండి ఇక్కడ? కానీ హరిహర బ్రహ్మాది విశ్చేవితమే అప్రమేయ అని అర్థాన్ని చెప్పారు. ఇంకొక అద్భుతమైన అర్థం ఉంది, పట్టుకోవాలి. అప్రమేయ అంటే అకారాది వర్ణముల చేత కొలువబడుతున్నది, అనగా మాతృకా వర్ణముల చేత ఆరాధింపబడుతున్న తల్లి. ఇది శ్రీ విద్యాపరమైన ఒక అద్భుతమైన విషయం. ఎందుకంటే అమ్మవారిని మనం చెప్పాలన్నా మాట్లాడాలన్నా అక్షరాలే కదా ప్రమాణం. నా చేత పలికిస్తూ మీ చేత వినిపిస్తూ అమ్మవారు అక్షరాల చేతనే కొలిపించుకుంటోంది కదా. కనుక అప్రమేయ అంటే అకారాది వర్ణముల చేత కొలువబడుతున్న తల్లి. ఇది దీని యొక్క మరొక భావం. కనుక అప్రమేయ మాటకి 2 రకాల అర్థములు తీసుకుంటూ స్వప్రకాశ, ఇది గొప్ప మాట చెప్తున్నాడు. స్వప్రకాశ అంటే తనంత తాను ప్రకాశించుతున్నది. సృష్టిలో అన్నీ కూడా ఇంకొక దాని వల్ల ప్రకాశిస్తాయి, ఇంకో దాని వల్ల ప్రకాశిస్తే పరప్రకాశం, తనంత తాను ప్రకాశిస్తే స్వయం ప్రకాశం. అంతే కదా. మన సూర్యుడిని స్వయం ప్రకాశం అంటున్నాం మనకు కనబడుతున్న వాటన్నిటిలోకి. దానివల్ల మనం ఇంకో ప్రకాశాన్ని పొందుతున్నాం లోకంలో. అలాగే మనం కూడా పరప్రకాశులమే, మనం స్వయం ప్రకాశులమా? ఏదో ప్రకాశం ఉండాలి, ఇంకోటి దన్ను లేనిది మనం ప్రకాశింపలేం. అయితే సూర్యుడు స్వయం ప్రకాశుడు అని చెప్తున్నాం, కానీ వేదం ఏం చెప్తుందంటే సూర్యుడు కూడా స్వయం ప్రకాశుడు పో అన్నది ఇక్కడ. ఎందువల్ల అంటే సూర్యాదులను కూడా ఎవరు ప్రకాశింపజేస్తున్నారో అదొకటి ఉన్నదయ్యా అని స్వామి గీతలో చెప్తున్నాడు.
యదాదిత్యగతం తేజో జగద్భాసైతైఖిలం, గుర్తున్నది కదా. సూర్యాదుల యందు ఏ వెలుగుందో అది నేనే అంటే సూర్యుడిని చంద్రుడిని వెలిగించింది ఎవరు? ఆ వెలుగు. అది జ్యోతిషామపి యజ్జ్యోతి అని. యద్భాసా భాస్యతే సూర్యో యద్భాసా భాస్యతే జగత్ స్వాంతస్థ జ్యోతి రూపాసా స్వప్రకాశా తదుచ్యతే. ఇది స్వప్రకాశ శబ్దానికి అమ్మవారి పరంగా అర్థం చెప్తూ శాస్త్రం ఎప్పుడో చెప్పేసింది మనకి. యద్భాసా భాస్యతే సూర్యో, ఎవరి వెలుగు సూర్యుడిని వెలిగిస్తుందో, అంతేకాదు ఎవరి వెలుగు ప్రపంచాన్ని వెలిగిస్తున్నదో ఆ వెలుగు నీ లోపల జ్యోతిస్వరూపంగా ఉందయ్యా. ఆ జ్యోతిస్వరూపిణి స్వప్రకాశాయని అమ్మవారు. అంటే ఇంత స్వప్రకాశ వస్తువు ఎక్కడుంది? మనలో ఉంది. అదే స్వప్రకాశ. కానీ మనలో ఆత్మస్వరూపము అప్రమేయం. నువ్వు శరీరం అనే కొలతలో పెట్టి చూస్తున్నావు కనుక ప్రమేయం. అది శరీరానికి కొలత ఉంది కానీ శరీరంలో ఉన్న అమ్మవారి చైతన్యానికి కొలత లేదు. అది అప్రమేయం. అదే స్వప్రకాశం. లోపల స్వాంతస్థ రూపిణి అమ్మవారిని చూపిస్తున్నారు ఇక్కడ. అందుకే స్వాంతస్థ జ్యోతి రూపాస స్వప్రకాశా తదుచ్యతే. మళ్ళీ వేదాంతంలోకి తీసుకుపోయాను, కోపంగా చూడొద్దండి. నేను తీసుకెళ్ళలే, ఇక్కడే చెప్తున్నాడు స్వాంతస్థ జ్యోతి రూపాస అని. అని నత్ర సూర్యో భాతి నచంద్ర తారకం నేమా విద్యతో భాంతి కుతోయమగ్ని తమేవ భాంతం అనుభాతి సర్వం తస్య భాషా సర్వమిదం విభాతి. ఏమి ఉపనిషత్తు, ఏమి మాధుర్యం అండి. తస్య భాషా సర్వమిదం విభాతి. ఆ వెలుగే అన్నిటినీ వెలుగుతోంది. దాన్ని అనుసరిస్తూ అన్నీ వెలుగుతున్నాయట. ఎంత చక్కటి మాట. దాన్ని అనుసరిస్తూ ఉంటే నీ లోపల ఆత్మ అనే ఒక ప్రకాశం ఉంటే దాన్ని అనుసరించి కన్ను వెలుగుతోంది, కాలు వెలుగుతోంది, చెయ్యి వెలుగుతోంది. వెలుగుతున్నాయంటే చైతన్యవంతం అవుతున్నాయి. కనుక ఇవన్నీ చైతన్యం అవుతున్నాయంటే దేనివల్ల? అది స్వాంతస్థమైనటువంటి చైతన్యమే. ఆ స్వప్రకాశ స్వరూపాన్ని భావన చేయాలి. ఇది అమ్మవారి యొక్క పరమార్థ స్వరూపం. అందుకే అమ్మవారికి సర్వచైతన్య రూపాంతాం అని ప్రారంభించారు దేవి భాగవతంలో. ఆ సర్వచైతన్య రూపాంతాం ఆద్యాం విద్యాంచ ధీమహి. దాన్ని భాష్యకారులు అమ్మ నామాలకు అర్థం చెప్తూ మాటి మాటికి ఉటంకించారండి. దేవీ భాగవతంలో ప్రథమ శ్లోకం, దాని వ్యాఖ్యానమే దేవీ భాగవతం అంట. వ్యాసులు వారే చెప్పారు ఇక్కడ. అందుకు సర్వ చైతన్యం కదా, సర్వ చైతన్యం అన్నిట్లో భాషిస్తోంది. అందుకే చైతన్యస్య న దృశ్యత్వం దృశ్యతే జడమేవ తత్ స్వప్రకాశంచ చైతన్యం నపరేణ ప్రకాశితం. ఈ శ్లోకం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, ఎందుకంటే తర్వాతి నామాలకి చాలా ఉన్నది ఇక్కడ. మీ అభిప్రాయాలను సూచనలను మాకు తెలియచేయాల్సిన చిరునామా భక్తి టీవీ, కేర్ ఆఫ్ రచన టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్, రోడ్ నెంబరు 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 5,96,000. మా ఇమెయిల్ ఐడి bhaktihyd@gmail.com. మా వెబ్సైట్ www.bhaktitv.in. ఫోన్ నెంబర్ 901012222333.